వీరు ఉదాహరణ మాత్రమే. రాష్ట్రంలో ఐటీడీఏల పరిధిలోని ప్రభుత్వ వసతి గృహాల విద్యార్థుల బతుకు గాలిలో దీపంలా మారుతోంది. ప్రభుత్వం వసతులు కల్పనకు కనీస చర్యలు చేపట్టక విద్యార్థుల భవిష్యత్తు ముందు నుయ్యి వెనక గొయ్యిలా తయారవుతోంది. చదువుల మాట దేవుడెరుగు, భద్రతపైనే దృష్టి సారించాల్సిన దుస్థితి నెలకొంది. రాష్ట్రంలోని ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ ఐటీడీఏల పరిధిలోని వసతి గృహాల్లో కనీస వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఐటీడీఏ పరిధిలో 123 వసతి గృహాల్లో 34,970 మంది చదువుతుంటే, ఖమ్మం జిల్లా భద్రాచలం ఐటీడీఏ పరిధిలో 119 వసతి గృహాల్లో 42,372 మంది ఉన్నారు. వరంగల్ జిల్లా ఏటూరు నాగారం ఐటీడీఏ పరిధిలో 29 వసతి గృహాల్లో మరో 7,640 మంది విద్యార్థులు అసౌకర్యాల మధ్యనే చదువు సాగిస్తున్నారు. ఎప్పుడు కూలుతాయో తెలియని భవనాల్లో ఆకలితో అలమటిస్తూ సమస్యల నడుమ కాలం వెళ్లదీస్తున్నారు. వర్షం పడితే వాటర్ మొత్తం బిల్డింగ్ లో రూమ్లలోకి వచ్చేస్తుంది. మాకు పడుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. మాకు స్టాక్ కూడా అయిపోయింది, కొత్త స్టాక్ లేదు. మాకు తినడానికి కూడా చాలా కష్టం అవుతుంది. బిల్డింగ్ మొత్తం ఉరుస్తుంది. అవి బిల్డింగ్ ఎప్పుడు కూలిపోతుందో ప్రమాదంగా ఉంది. బాగా ఇట్లా పలుగులు తేలి ఉంది బిల్డింగ్. వంట రూమ్ కూడా ఉరుస్తుంది. మాకు కుక్క వాళ్ళు కూడా వండడానికి రావట్లేదు. సోమవారం నాడు పొద్దున అటుకులు పెట్టిర్రు. అటుకులు పెడితే మొత్తం చేదొస్తున్నాయి. అటుకులు మొత్తం చెడిపోయినాయి కూడా ఏదో ఆకలి మంటకు కొందరు తిన్నారు, కొందరు పడేసిండ్రు. మళ్ళీ మధ్యాహ్నం అన్నం లేదు. కాలేజీకి వెళ్లి వచ్చేసరికి మళ్ళీ అన్నం వండలేదు, ఏం లేదు. కుక్ లేక చాలా ఇబ్బంది అవుతుంది. ఓ పూట టిఫిన్, 2 పూటల భోజనం కోసం ఒక్కో విద్యార్థికి రోజుకు కేవలం 17 రూపాయలు మాత్రమే ప్రభుత్వం వెచ్చిస్తోంది. ప్రస్తుత ధరల రీత్యా ఇవి ఏములకు సరిపోవడం లేదు. ఇందులోనూ దళారుల చేతిబాటం తప్పడం లేదు. కొత్త స్టాక్ రాక కొంచెం ఇబ్బంది పడుతున్నది వాస్తవమే అయినా పిల్లలకు సమయానికి అన్ని అందిస్తున్నామని సంరక్షకులు చెబుతున్నారు. పిల్లలకు ఇప్పుడు నా దగ్గర ఉన్న పిల్లలకు స్కాలర్షిప్ రాలేదు. స్కాలర్షిప్ రాకపోవడంతో కొంచెం ఇబ్బంది ఎదురవుతుంది. అయినా పిల్లలకి ఇబ్బంది కాకుండా ఉన్న స్టాక్ తోటి అడ్జస్ట్ చేస్తున్నా, లేనిది నేను పర్చేజ్ చేస్తున్నా. కొత్త స్టాక్ ఇంతవరకు రాలేదు. ఇప్పటికైనా చర్యలు చేపట్టి వసతి గృహాల్లో సౌకర్యాల కల్పనకు కృషి చేయాలని విద్యార్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.